హరికృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము అధ్యాయం 2లో మనము 12వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు హరే కృష్ణ. ఈ అధ్యాయం పేరు విష్ణుదూతలచే అజాములుని ఉద్ధారం అనేటువంటి యొక్క అధ్యాయము 12వ శ్లోకం నుంచి మనం నేర్చుకుందాము. నైకాంతికం తాద్వికృతేపి నిష్కృతే మనః పురార్థావతి చేదసత్పథే తత్కర్మ నిర్హామభీప్సతాహం హరే గుణానువాద ఖలు సత్వభావన. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత సుబ్బరత్నం మాతాజీ మీరు భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతి మాతాజీ మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. ధర్మశాస్త్రములలో ఉపదేశించబడిన ప్రాయశ్చిత్త కర్మలు హృదయమును పూర్ణముగా పవిత్రమనచుటో అసమర్థములై ఉన్నవి. ఏలనగా ప్రాయశ్చిత్త అనంతరము మనసు తిరిగి కామ్యకర్మ వైపుకే పరుగు తీయదు.
తాత్కారమున కామ్యకర్మ ఫలము నుండి ముక్తిని వాంఛించు వానికి హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములే శ్రీకృష్ణ భగవాని నామ యశోలీల కీర్తనమే పరమోత్కృష్టమగు ప్రాయశ్చిత విధానం అని చెప్పబడేది. అట్టి కీర్తనము మనుషుని హృదయ మాలిన్యమును పూర్తిగా తొలగించి వేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. ఈ శ్లోకమునందు తెలుపబడిన విషయము మొదటనే భాగవతము 1.2.17 నందు ధ్రువపరచబడినది. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోపి అభద్రాణి విధునోతి సుహృత్సుతాం. పరమాత్మని రూపములు ఎల్లరి హృదయాలలో నిలిచియుండు వాడును, శ్రద్ధావంతులకు భక్తులకు నిజ శ్రేయోభిలాషి అయిన వాడును అగు శ్రీకృష్ణ భగవానుడు పుణ్యశ్రవణ కీర్తనములకు తన కథలను ఆస్వాదించు భక్తులు హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయును. తన నామ యశో గుణములను ఎవడేని కీర్తించుచున్నట్లు తెలుసుకొనినంతనే శ్రీకృష్ణుడు అతని హృదయ మాలిన్యము తొలగుటలో స్వయంగా తోడ్పడును. దీనినే ఆ దేవదేవుని విశేష కరుణ అని చెప్పుకొనవచ్చును. అనగా అట్టి కీర్తనముచే మనుజుడు పవిత్రుడొకటయే గాక సమస్త పుణ్యఫలములను కూడా సంపాదించుకొనును. పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యశ్రవణము కీర్తనము అనునది భక్తి యోగ విధానము సూచించును. భగవంతుని నామలీలా గుణాదులు అర్థము అవగతము కానప్పటికీ వాని కీర్తించినంతనే వినినంతనే మానవుడు పవిత్రుడగును. అట్టి పవిత్రీకరణయే సత్వభావమును అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అస్తిత్వమును పవిత్రమునర్చుకొని ముక్తిని బడయుటయే మానవ జన్మ యందలి ముఖ్యోద్దేశము కావలెను. భౌతిక దేహము ఉన్నంత వరకు మనుజుడు అపవిత్రునిగానే భావింపబడును. నిజమైన ఆనందమును ప్రతి ఒక్కరూ కోరుకున్నప్పటికీ అట్టి అపవిత్ర భౌతిక స్థితిలో మనుజుడు దానిని అనుభవింపలేడు. కనుకనే శ్రీమద్ భాగవతము 5వ స్కందము 5వ అధ్యాయం 1వ శ్లోకమునందు తపో దివ్యం పుత్రికా ఏన తత్వం శుద్ధ్యేత్ అని పలికినది. తన అస్తిత్వమును పవిత్రమనర్చుకొని ఆధ్యాత్మిక స్థితికి అరిదించుటకై ప్రతి ఒక్కడు తపస్సును అనుసరించవలెను. శ్రీకృష్ణ భగవాన్ని నామ యశో గుణాదుల జపకీర్తన మనడి తపస్సు అతి సులభమైన పవిత్రీకరణ విధానము. దానిచే ఎల్లరూ సుఖభాగులు కాగలరు. కనుక హృదయ శుద్ధి కోరు వారెల్లరూ ఈ పద్ధతిని తప్పక అనుసరించవలెను. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము వంటి ఇతర విధానములు హృదయమును పూర్తిగా పవిత్రము కావింపజాలవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో నిన్నటి శ్లోకంలో కూడా మనం చూసాం ఏ విధంగా భగవంతుడి యొక్క నామ జపం అనేటువంటిది ఎంత శక్తివంతమైనటువంటిది. ఇది మిగతా ప్రాయశ్చిత్తాలు చేసుకునేటువంటి పద్ధతి విధానం కంటే కూడా భగవంతుడి యొక్క నామ జపం అనేటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనటువంటిది అని చెప్పి మనకు చెప్తున్నారనమాట. సో నిన్నటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఏం చెప్తున్నారు నిన్నటి శ్లోకంలో? ఒక్క మారు పవిత్ర హరినామమును కీర్తించినంతటా పవిత్రులైనంతగా వైదిక కర్మానుష్ఠానము చేత గాని ప్రాయశ్చిత్త విధానము చేత గాని పాపులు పవిత్రులు కాజాలరు. కర్మకాండీయమగు ప్రాయశ్చిత్త విధి మనుజుని పాప విముక్తిని గావించినను భగవంతుని యశో గుణ లక్షణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చడి హరినామోచ్చారణము కావించినట్లుగా భక్తియుత సేవను మాత్రము జాగృతము చేయజాలదు. ఏమవుతుంది? దీనికి తేడా ఏమిటి? కంపారిజన్ ఏమిటి? ప్రాయశ్చిత్త విధానానికి అదే విధంగా భగవంతుడి యొక్క నామజపం చేయడానికి రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా చెప్తున్నారనమాట. సో ఈ యొక్క భగవంతుడి యొక్క నామజపం చేసినా సరే మనకి పాపం ఏదైతే ఉంటుందో, పాప ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కూడా నాశనం అయిపోతాయి. కర్మకాండల్లో కొన్ని ప్రాయశ్చిత్త విధానాలు అవన్నీ కూడా చెప్తారు. అవి చేసినా సరే మనకి పాపకర్మల నుంచి మనము విముక్తులైపోతాం. కానీ రెండింటికి తేడా ఉందన్నమాట. ఆ రెండు పనులు కూడా చేసేస్తాయి. అవి ఏవి? కర్మకాండ చేయలో ప్రాయశ్చిత్త విధానం కూడా పాపాలని నశింపజేస్తుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క నామాన్ని మనం తీసుకుంటే కూడా పాపాలని నశింపజేస్తుంది. కానీ ఏంటంటే కనుక ఇంకా ఎక్స్ట్రా అన్నమాట, అడిషనల్ ఫీచర్స్. ఇంకా చెప్పాలంటే కనుక ఎక్కువ శక్తివంతమైనటువంటిది ఏమిటంటే కనుక భగవంతుడి యొక్క యశోగుణ లీలా సంపత్తులను గుర్తుకు తెచ్చేటువంటి నామోచ్చారణము.
ఇది చేస్తే కనుక ఏమవుతుందంట, భగవంతుడికి ఆయన పట్ల, శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆ యొక్క భక్తియుత సేవని ఏం చేస్తుంది, మనందరిలో కూడా అది నిద్రాణమై ఉందన్నమాట, నిద్రపోయి ఉంది. దాన్ని ఏం చేస్తుందంటే ఇది జాగృతం చేస్తుందంట. మరి ఈ రోజు శ్లోకంలో 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సో ప్రాయశ్చిత్త కర్మలు ఏవైతే ఉంటాయో ఏమవుతుంది, ఆ యొక్క హృదయాన్ని పూర్తిగా పవిత్రం చేయడంలో అసమర్థము. ప్రాయశ్చిత్త కర్మ చేస్తే కనుక ఏమవుతుంది, హృదయం అనేటువంటిది పూర్తిగా క్లీన్ అవ్వదు మనకి. హృదయం క్లీన్ అవ్వదు పూర్తిగా. అక్కడ మళ్ళీ పాపం చెయ్యాలి అనేటువంటి బీజము, ఆ పాపం చెయ్యాలి అనేటువంటి కోరిక, ఆ పాపం చెయ్యాలి అనేటువంటి ప్రవృత్తి అలాగే ఉండిపోతుంది. కేవలం ఏమవుతుంది, దానికి రిజల్ట్ మాత్రమే పోతుంది అనమాట. కానీ దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు మనం చూస్తాం, కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయనుకోండి, మనం క్లీన్ చేస్తూ ఉంటాం మన తోటలో కానీ మన ఇంట్లో కానీ. ఆ మొక్కని మనము పైన మాత్రమే కట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది ఆ మొక్క. మళ్ళీ మనం పైన కట్ చేసాం అనుకోండి, మళ్ళీ పైకి వస్తుంది అది. కానీ ఆ పిచ్చి మొక్క రాకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలి మనము, దాన్ని వేరుతో కూకటి తీసేయాలి. వేళ్లతో సహా దాన్ని తీసేయాలి. దాన్ని కూకటి వేళ్లతో సహా దాన్ని తీసేస్తే ఇంకెప్పుడు రాదు, ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అదనమాట. అలాగే మనకి వైద్యం చేసేటప్పుడు కూడాను, ఏదో మన శరీరంలో ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉంటే కనుక దానికి పైన ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే ఏమవుతుంది, అది ఎలా బయటపడుతుంది మనకి, శరీరం వెంటనే ఎలా రియాక్ట్ ఇస్తుంది, మనకి జ్వరం వస్తుంది. సో మనం ఎంతసేపు కూడా ఆ జ్వరం తగ్గడానికే మందు వేసుకుంటే కనుక అదేం బాగోదు, మనం ఆరోగ్యవంతుల కింద అవ్వలేము. ఎక్కడైతే కనుక శరీరంలో సమస్య ఉందో దాన్ని అటాక్ చేసి దాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్ గా జ్వరం రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రాయశ్చిత్త విధానం అనేటువంటిది కూడా ఏంటంటే కనుక టెంపరీ సొల్యూషన్ ఎలా అయితే కనుక ఆ పిచ్చి మొక్కది పైన మాత్రం కట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే మన ఈ ప్రాయశ్చిత్త విధానం చేస్తే కనుక ఏమవుతుంది, ఆ పాప కర్మ ఏదైతే ఉందో ఆ పాప ఫలితం మాత్రమే పోతుంది. కానీ హృదయంలో, జీవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఇన్క్లినేషన్, ఆ యొక్క పాప కర్మ చెయ్యాలి అనేటువంటి భావన, కోరిక, ప్రవృత్తి అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. అవన్నీ అలాగే ఉండడం మూలంగా ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాడు పాపం చేస్తాడు, అదే పాపకర్మ చేస్తాడు. ఎలా అయితే గనక వేళ్లతోటి కలుపు మొక్కను తీసేస్తే ఎలాగ పర్మనెంట్ క్యూర్ అవుతుందో, మనం కూడా ఈ యొక్క హరినామాన్ని తీసుకుంటే కనుక ఏమవుతుంది, మొత్తము ఆ యొక్క పాప ఫలితాలు పోవడమే కాకుండా ఆ యొక్క పాపము చెయ్యాలి అనేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో, దాని యొక్క మూలం ఏదైతే ఉందో దానితో సహా ఇది నాశనం చేసేస్తుంది. సో అది హరినామ సంకీర్తన యొక్క ముఖ్య ఫలితం అన్నమాట. సో కాబట్టి ఇటువంటి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మనకి, ఇంకా పిచ్చి మొక్క మళ్ళీ రాకూడదు, మనకి పాప ప్రవృత్తి రాకూడదు అనేటువంటిది పర్మనెంట్ గా మనకి క్యూర్ కావాలి, ఆ జబ్బు నుంచి మనం పూర్తిగా ఆరోగ్యవంతులం అవ్వాలి అంటే కనుక ఏం చేయాలి, మనం కూడాను ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనాలే ఏం చేస్తాయి, మనకి అన్నిటికంటే కూడా చాలా ఉత్కృష్టము, హయ్యెస్ట్ ప్రాయశ్చిత్త విధానం అన్నమాట. అదేం చేస్తుంది, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పూర్తిగా తొలగిస్తుంది అనమాట. అందుకే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలోనే చెప్పారు, మొట్టమొదటి శ్లోకంలోనే, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయాకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం. ఏం చేస్తుందంట, ఈ యొక్క హరికృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చేతో దర్పణ మార్జనం, మన యొక్క హృదయము అనేటువంటి అద్దం మీద ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇది తొలగించి వేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. శ్రీమద్ భాగవతంలోనే మనకి మొదటి స్కందము 2వ అధ్యాయము, అందులోనే భక్తియుత సేవ గురించి చెప్తారనమాట. దాంట్లో స్టార్టింగ్ లోనే సుఖదేవ్ గోస్వామి డిక్లేర్ చేసేస్తారు. ఉం? ఏమని చెప్తారు, మనకి ప్రతిరోజు కూడా మనం ప్రేయర్స్ లో ఇదే ప్రేయర్ కూడా చేసుకుంటాం మనం. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. ఏంటి దీని యొక్క అర్థం ఏమిటి ఈ యొక్క శ్లోకానికి అంటే కనుక, పరమాత్మని రూపంలో ఎల్లరి హృదయంలోనూ నిలిచి ఉండేటువంటి వాడు,
శ్రద్ధావంతులకు భక్తులకు నిజమైన శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పుణ్య శ్రవణ కీర్తనములకు తన కథలను ఆస్వాదించు భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయును. చూడండి, ఆయన యొక్క కథలు వింటే మనకేంటి లాభము? ఆయన ఏదో లీలలు చేస్తే గనక మనకేంటి లాభము? ఆ ఆయన యొక్క నామం గురించి తీసుకుంటే కనుక మనకేంటి లాభము అంటే కనుక ఇది మనకు లాభం. ఏమవుతుంది మనకి? భౌతిక సుఖాభిలాషను తొలగించి వేస్తుంది. అంటే కనుక పాపం చెయ్యాలి అనేటువంటి ప్రవృత్తిని మొత్తం తీసేస్తుంది అనమాట. ఇంకేం జరుగుతుందంట? ఎవరైతే కనుక ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు అని చెప్పి తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారంట? వాళ్ళ యొక్క హృదయ మాలిన్యాన్ని నాశనం చేయడానికి ఆయన సహాయం చేస్తారనమాట. ఇది ఆయన యొక్క విశేషమైనటువంటి కరుణ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? ఆ కీర్తనం తోటి మనిషి ఏమవుతాడు? ఒక పక్క నుంచి పాప కర్మలు ఏవైతే చేశాడో, పాప ఫలితాలు ఏవైతే చేశారో అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. రెండోది, ఆ పాప కర్మలు చేయడానికి మూలం ఏదైతే ఉందో అది కూడా నాశనం అయిపోతుంది. ఇంకో మూడోది ఏం జరుగుతుంది? హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా పోతుంది. అంతా కూడా దేని వల్ల జరుగుతుంది? పుణ్యశ్రవణ కీర్తన. సో కాబట్టి ఏమవుతుంది? ఈ యొక్క పుణ్యశ్రవణ కీర్తన నిజమైనటువంటి పవిత్రీకరణ అని అంటే కనుక ఏమిటి? ఈ యొక్క భగవంతుడి యొక్క నామ రూప యశో లీలలని మనము ఏం చేయాలి? శ్రవణం చెయ్యాలి. సో ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది? మన యొక్క అస్తిత్వము, మన యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనము పవిత్రీకరించుకొని ముక్తి పొందడానికి మనం అర్హులమవుతాం అన్నమాట. అదే మానవుని యొక్క జీవిత లక్ష్యం, ఉద్దేశ్యమై ఉండాలన్నమాట. సో అటువంటి పవిత్రత వస్తేనే మనకి ఈ యొక్క కష్టాలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. లేకపోతే కనుక మనకి ఎప్పుడు ఏం చేస్తుంది మాయ? ఏదో రకంగా మనకి బ్యాక్ స్టాప్ చేస్తూనే కొడుతుంటుంది. వెనకాల నుంచి ఏదో ఒకటి కరెంట్ షాక్లు అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటుంది అనమాట. కరెంట్ షాక్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? మనం ఇంకా కృష్ణుడి దగ్గరికి పరిగెడుతూ ఉండాలి. ఇంకా దగ్గరగా ఆయనకి దూరం అవ్వకూడదు అనమాట. అందుకే మనకి చెప్పారు, 5వ స్కందంలో మనం చూసాం, వృషభదేవుడు తన 100 మంది కుమారుల్ని కూడా కూర్చోబెట్టి ఆయన చెప్పారు అందరికీ కూడా, భారత మహారాజు వాళ్ళందరినీ కూడా. సో అందులో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన చెప్పారు, తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేత్. మీ యొక్క మానవ జీవితం అనేటువంటిది దొరకడము చాలా చాలా కష్టము, ఎంతో దుర్లభము. ఎంతో కష్టపడితే గాని ఒక మానవ జన్మ వస్తుంది. కాబట్టి ఈ మానవ జన్మలో మీరు జంతువుల్లాగా, వేరే జీవులలాగా మీరు ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించకుండా ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు కూడా తపో దివ్యం పుత్రక ఏన సత్వం శుద్ధేత్. మన యొక్క ఎగ్జిస్టెన్స్, మన యొక్క అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడానికి ఏం చేయాలి? మనము తపస్సు చేయాలి అని చెప్పి చెప్పారనమాట. సో కాబట్టి మనకి కలియుగంలో మనము చేయగలిగేటువంటి అత్యున్నతమైనటువంటి తపస్సు ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కాబట్టి ఎవరైతే కనుక వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పవిత్రీకరించుకుని వాళ్ళ యొక్క హృదయాన్ని వాళ్ళు శుద్ధి చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా యొక్క భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత మళ్ళీ 13వ శ్లోకంలో మళ్ళీ మనకి విష్ణుదూతలు ఏం చెప్తున్నారో చూద్దాం. అధైనం ఆపనయత కృతాశేషాఘనిష్కృతం యదసౌ భగవన్నామమ్రియమాణః సమాగ్రహీత్. విజయలక్ష్మి మాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత సుబ్రహ్మణ్య ప్రభు మీరు ధ్రువపరిచయం వరకు మొదటి పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతాజీ మీరు ఏషాం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభు దండవద్దన. మరణ సమయమున ఈ అజామిలుడు ఔసుడై బిగ్గరగా నారాయణ నామమును ఉచ్చరించెను. ఆ నామోచ్చరణము చేయుటడు సమస్త పాపముల నుండి విడువడెను. కనుక యమదూతల నరకమున దండనకు గురి చేయుటికై ఇతని మీ ప్రభువు చెంతకు కొనిపోవ యత్నింపకడు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ.
సుబ్రహ్మణ్య ప్రభుజీ ఉన్నారా? పద్మిని మాతాజీ మీరు చదవండి. ధ్రువపరిచయం వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం ప్రభుజీ. భాష్యముపై ప్రభుపాదికి జై. పూర్వ పాపములకు అజామిలుడు నరకయాతన అనుభవించవలసిన అవసరము లేదనడి విషయము ఎరుగని యమదూతలకు పరమాధికారైన విష్ణుదూతలు ఆ రీతిగా ఆదేశమునిచ్చిరి. అజామిలుడు పుత్రిని ఉద్దేశించయే నారాయణ నామమును పలికినప్పటికీ పరమ శక్తివంతమైన ఆ నామమును అంత్యకాలమున ఉచ్చరించిన కారణమున అతడు అప్రయత్నంగా ముక్తిరయ్యను. అంతే నారాయణ స్థితి. ఈ విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయం 28వ శ్లోకం నందు ఇట్లు ధ్రువపరచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు మిగతా చదవండి. ఏషాం త్వాంతగతం పాపం. హరే కృష్ణ. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను భావించి పాపమును నశింపజేసుకొని మనుజులు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారై దృఢ వ్రతముతో నా సేవయంతు నిమగ్నులగుదురు. పాపము నుండి విడివడినది ఎవరును భక్తియుత సేవా స్థాయికి చేరజాలరు. భగవద్గీత 8.5 నందే మరొక చోట ఇట్లు చెప్పబడినది. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్యతన్ సంశయః. మరణ సమయమున ఎవరేని కృష్ణుని నారాయణుని తలుచుకొనినచో శీఘ్రమే భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామాగ్రహణ మశేషాఘాహరం విదుః. శశికళ మాతాజీ అనువాదం చదవండి. చాలా ముఖ్యమైన శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భగవన్నామమును మనుజుడు పరోక్షముగా అనగా అన్యమైన దానిని సూచించుటకు గాని పరిహాసమునకు గాని సంగీత ప్రయోజనమునకు గాని చివరకు శ్రద్ధ లేకుండా గాని చేసినప్పటికీ అశేషమగు పాపరాశి నుండి శీఘ్రమై బయటపడగలడు. శాస్త్ర విధులకు పండితులు ఈ విషయంను అంగీకరించి ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ విష్ణుదూతలు చెప్తున్నారనమాట, యమదూతలకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? అజామిలుడు ఎప్పుడైతే కనుక మీరు ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చారో మీరు అప్పుడు భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేస్తున్నాడు, ఇంకేం చేయాలో తెలియక గట్టిగా నారాయణ నారాయణ అని చెప్పేసి వాళ్ళ యొక్క కుమారుణ్ణి చాలా బిక్కరగా పలికాడు. ఆ విధంగా పలకడం మూలంగా ఏమైంది, నారాయణ నామాన్ని ఉచ్చరించారనమాట. సో అంతకు ముందు నుంచే ఆ పిల్లవాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏది తిన్నా ఏం భోజనం చేస్తున్నా సరే నారాయణ ఇలా రా, నారాయణ అలా వెళ్ళు, నారాయణ ఏం చేస్తున్నావు అని చెప్పి అన్న ప్రతిసారి కూడా అజామిలుడు ఆ యొక్క నామ అపరాధాలు లేకుండా స్వామి యొక్క నామాన్ని తీసుకుంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, అప్పటిదాకా అజామిలుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏమవుతున్నాయి, ఒక్కోటొక్కోటి కూడా నాశనం అయిపోతున్నాయి. ఎలా అంటే కనుక ఒక అగ్ని మంట వేస్తే కనుక అందులో దూది పింజలు వేస్తే కనుక ఏమవుతుంది, అవన్నీ కూడా దగ్ధం అయిపోతాయి మొత్తం. అలాగా అజామిలుడు ప్రతిసారి కూడా తన యొక్క కుమారుణ్ణి నామ అపరాధం లేకుండా పిలుస్తున్నప్పుడే అతని యొక్క పాపాలన్నీ కూడా ప్యారలల్ గా అన్ని కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి అవన్నీ కూడాను. సో కాబట్టి ఎప్పుడైతే కనుక చివరిగా ఇంకా మరణకాల సమయంలో చివరిగా నారాయణ అని చెప్పి అన్నాడో ఏమైపోయింది, ఇంక మొత్తం పాపాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి ఇతన్ని మీరు మీ యొక్క రాజు అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి మీరు తీసుకుని వెళ్ళొద్దు, దండన ఇవ్వడానికి తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట.
సో ఈ విధంగా నారాయణ నామానికి అంతటి శక్తి ఉందన్నమాట. సో దీన్ని ఏమంటారు, అంత్యే నారాయణ స్మృతి అంటారు అనమాట. సో ఇదేదో మనం ఆర్టిఫిషియల్ గా చేద్దాము, ఆ ఏదో నేను జీవితం అంతా కూడా పాపాలు చేసేసి చివరిలో నేను నారాయణ అనేస్తాను అని అనుకుంటే గనక అప్పుడు మనకి అనలేం అన్నమాట. ఇది మనకి గుర్తు రాదు. ఎందుకంటే కనుక స్వామి మనకి భగవద్గీతలో చెప్పారనమాట. ఏం చెప్పారు మనకి? మీకు మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. సో మనకి ఏంటి, జ్ఞాపక శక్తి ఇచ్చేటువంటిది, జ్ఞానాన్ని కలిగించేటువంటి ఆయన, మర్చిపోయేలాగా చేసేటువంటి ఆయన ఎవరు? మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి నేను జీవితాంతం అంతా కూడా నేను పాపాలు చేసేస్తాను, నేను చివరిలో ఏం చేసేస్తాను, నేను శ్రీకృష్ణుని మోసం చేసేస్తాను, నేను ఆయనకి నామాన్ని గాని ఆయన గురించి గాని తలుచేసుకుంటాను, తలుచేసుకుంటే ఏమైపోతుంది, నేను మొత్తం బయటపడిపోతాను అంటే కనుక అది జరగని పని, అది జరగనటువంటి పని అన్నమాట. సో ఎందుకంటే కనుక మనకి గుర్తుకు రావాలన్నా, జ్ఞాపక శక్తి ఉండాలన్నా, మర్చిపోవాలన్నా సరే ఆయన ద్వారానే కుదురుతుంది. ఆయన్ని మనము మోసం చేయలేం మనం. ఎందుకంటే కనుక మోసగాళ్ళకైన మోసగాడు. సో కాబట్టి ఆయన మనం చీట్ చేయలేం మనం. ఓకే. సో కాబట్టి మనం ఆ విధంగా అనుకోకూడదు. కానీ ఇంకా వేరే రకంగా ఎలా అనుకోవాలంటే కనుక, మనము ఎప్పుడైతే కనుక నా యొక్క ఆరోగ్యం అంతా బాగుందో, నా యొక్క శరీరం అంతా బాగా పనిచేస్తుందో, అప్పుడంతా కూడా నేను శ్రీకృష్ణ భగవానుని తలుచుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది, స్వామి ఏం చెప్తారు అని అంటే కనుక, ఒకవేళ కనుక మనం మర్చిపోయినా సరే స్వామి మనము ఆయనకి జ్ఞాపకం వచ్చేలాగా చెప్తారనమాట. సో మనం కూడా ఈ శ్లోకంలో కూడా వస్తుంది మనకి భగవద్గీతలో 8వ అధ్యాయం 5వ శ్లోకంలో వస్తుంది మనకి, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణ సమయంలో ఎవరైనా సరే కృష్ణుని నారాయణ్ణి తలుచుకొన్నచో శీఘ్రమే భగవద్ధామమును చేరగలడు. అంతకాలే చమామేవ. స్వామి ఏమని చెప్తున్నారు అప్పుడు మనకి? నా యొక్క నామాన్ని చెప్పమంటలేదు, లేకపోతే కనుక వినమనట్లేదు. ఒకటే ఒక కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ పెట్టారు అక్కడ? స్మరణ్ ముక్త్వా కలేవరం. శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏం చేయాలి? ఆయన్ని స్మరణం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కనుక మనకి మరణ సమయంలో మన యొక్క శరీరం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. నాలుక పని చేస్తుందో లేదో మనకు తెలియదు. ఆయనకి నామం చెప్పడానికి గొంతు పని చేస్తుందో లేదో తెలియదు మనకి. గాలి పీల్చుకోవడానికి మన ముక్కులోంచి బయటికి గాలి వస్తుందో లేదో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మన ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయి? కట్టకట్టుకుని స్ట్రైక్ చేసేస్తాయి చనిపోవడానికి వచ్చే ముందు అవన్నీ కూడా. అప్పుడు మనం స్వామి యొక్క నామాన్ని చెప్పాలన్నా, ఆయన గురించి వినాలన్నా అవన్నీ కూడా అవ్వదు, మనకి జరిగే పని కాదు. అందుకే స్వామికి మన యొక్క పరిస్థితి తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పారు? స్మరణ్ ముక్త్వా, కేవలం నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఏం చెప్తున్నారు? నా యొక్క ధామాన్ని చేరుకుంటారు అని చెప్తున్నారు. మరి జ్ఞాపకం ఎలా వస్తుంది? ఎవరైనా జ్ఞాపకం చేయగలరా మనకి? చెయ్యలేరు. ఎవరు జ్ఞాపక శక్తి ఇవ్వగలరు మనకి? కేవలము ఆయన భగవద్గీతలో చెప్పినట్లు అత్త స్మృతి జ్ఞాన అపోహనం చ. జ్ఞాపక శక్తి ఆయన మాత్రమే ఇవ్వాలన్నమాట. సో ఒక ఆ మన మాతాజీ ఉన్నారనమాట. సో ఆవిడ ఏంటంటే కనుక, ప్రభుపాద్ గారు అప్పుడే బృందావనంలో టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మన కృష్ణ బలరాం టెంపుల్ అన్నమాట. చాలాసార్లు చెప్పుకుని ఉంటాం మనం, బట్ ఎందుకో మళ్ళీ గుర్తొచ్చింది అది, ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఆవిడ కృష్ణ బలరాం టెంపుల్ కి ఒకసారి వచ్చింది ఆవిడ. సో అప్పుడే టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కనుక ప్రభుపాద్ గారి దగ్గరకు వచ్చి ఏమైనా సహాయం చేయాలా అని అంటే కనుక, ప్రభుపాద్ గారు మేము రాధాకృష్ణ విగ్రహాలను పెట్టాలనుకుంటున్నాము, సో కాబట్టి మీరు రాధాకృష్ణ విగ్రహాలకి ఏమైనా డొనేట్ చేస్తే చేయండి అని చెప్పారన్నమాట. సో ఆవిడ, ఇప్పుడు మనం రాధాకృష్ణ విగ్రహాలు చూస్తున్నాం కదా, రాధా శ్యామ్ సుందర్ బృందావనంలో ఆవిడ డొనేట్ చేసింది అనమాట. ఆ యొక్క విగ్రహాలని ఇన్స్టాల్ చేయడానికి ఆవిడ డొనేట్ చేసింది. సో డొనేట్ చేసింది, ఆవిడ వెళ్ళిపోయింది, మర్చిపోయారనమాట. కానీ తర్వాత ఏమవుతుందంటే కనుక కొన్ని రోజులు ఇంకా ఆవిడ మరణ సమయం వస్తుందన్నమాట. ఆవిడకి ఇంకా చనిపోయేలాగా ఉంటుంది. అప్పుడు ఎవరో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వెళ్తారనమాట, ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తారు. సో వెళ్ళి ఇలాగా ఆవిడ చనిపోతుంది, ఏమైనా ఆవిడకి మంచి చేద్దామంటే గనక వాళ్ళు వచ్చి రాధాకృష్ణ విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో, ఫోటో ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి ఎవరో చెప్తారనమాట. ఆ కలకత్తాలో
కలకత్తాలో చెప్తారనమాట, రాధాకృష్ణ ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టండి ఆవిడ ముందు అని చెప్పి చెప్తారన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కనుక కలకత్తా టెంపుల్లో ఏమవుతుంది, మొత్తం రాధాకృష్ణ విగ్రహాలు ఏవైతే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఒక్క ఫోటో కూడా దొరకదు. అన్ని ఫోటోలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఏమి ఉండవు ఆ యొక్క మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ లో, ఒక్క ఫోటో కూడా ఉండదు రాధాకృష్ణ ఫోటో. సో ఎలా చేయాలి, ఏం చేయాలి ఎవడికని ఆలోచిస్తే గనక అక్కడ టెంపుల్లో మ్యాచ్లెస్ గిఫ్ట్ షాప్ లో గోడకి ఒక రాధాకృష్ణ ఫోటో ఉంటుంది అనమాట. సో ఇంకేది లేదు, వీళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారని చెప్పి తీసుకెళ్లి ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. సో ఆ ఫోటో తీసుకుని వెళ్తే కనుక ఆ ఫోటో తీసుకెళ్లి ఆవిడ ఎవరైతే కనుక చనిపోయేలాగా ఉందో ఆవిడ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట ఆ ఫోటో. సో వెళ్తే కనుక ఆవిడ గుర్తు చేసుకుంటుంది అనమాట. ఇంతకీ ఆ రాధాకృష్ణ రాధా శ్యామ్ సుందర్ విగ్రహాలను ఇన్స్టాల్ చేయడానికి ఎవరైతే కనుక డొనేట్ చేశారో ఆవిడ దగ్గరికి ఆ ఫోటో ఏదైతే కనుక కలకత్తా ఇస్కాన్ టెంపుల్లో ఉన్న ఫోటో ఎవరిది అంటే కనుక రాధా శ్యామ్ సుందర్, బృందావన్ రాధా శ్యామ్ సుందర్ ఫోటో అన్నమాట. అదే ఫోటో మళ్ళీ ఆవిడ మరణించే సమయానికి ఆవిడ దగ్గరికి మళ్ళీ రాధా శ్యామ్ సుందర్ ఆవిడ దగ్గరికి వెళ్ళారనమాట. సో అలాగా మనం మర్చిపోవచ్చు, మనం చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి మనం మర్చిపోవచ్చు, కానీ అన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారనమాట. ఆయన మనము ఏమీ మోసం చేయలేము అనమాట. సో అందుకే ఇక్కడ చూడండి, మనకి భగవంతుడి యొక్క నామం ఎంత శక్తివంతమైంది అనేటువంటిది ఇంకా మనకి 14వ శ్లోకంలో చెప్తున్నారు. సాంకేత్యం పారిహాస్యం వా. సాంకేత్యం అంటే సంకేతంగా గాని, లేకపోతే పరిహాసంగా గాని, లేకపోతే వ్యంగ్యంగా గాని, లేకపోతే గనక స్తోభం అంటే గనక పాటలు పాడేటప్పుడు గాని, గీతాలాపనలో గాని, లేకపోతే గనక ఏదో ఒకట్లే అనుకోకుండా అశ్రద్ధతో హేళనతో చేసినా సరే ఆయన యొక్క నామాన్ని కనుక ఉచ్చరిస్తే కనుక ఏమవుతుంది, అశేషమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అగహరణం, పాపరాశినంతా కూడా అది నాశనం చేసేస్తుంది అనమాట. సో ఎలాగ మనం పరిహాస్యంగా తీసుకున్నా, సాంకేత్యంగా తీసుకున్నా, ఆ తర్వాత లేకపోతే గీతాలాపనలో పాటలు పాడేటప్పుడు తీసుకున్నా, ఎవరినో వేరే వాళ్ళని ఉద్దేశించి చెప్పినా, వ్యంగ్యంగా వాళ్ళ గురించి పలకరించినా, ఎలాగైనా సరే ఏమవుతుంది, మొత్తము పాపరాశులన్నీ కూడా నాశనం అయిపోతాయి. అలాంటిది మనము శ్రద్ధగా నామ అపరాధాలు లేకుండా భగవంతుడి యొక్క నామం తీసుకుంటే కనుక ఎంత ఫలితం ఉంటుంది అంటే కనుక దానికి మనం చెప్పలేమన్నమాట. పతితస్కలితో భగ్నః సందష్టస్తప్తహాతః ఆహత హరిరిత్యవశేషానః పుమార్నా పుమాన్నార్హతి యాతన. సుశీల మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము వాస్వి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేనే హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. సుశీల మాతాజీ ఇంటి కప్పు నుండి హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ఇంటి కప్పు నుండి కింద పడుట, రహదారి యందు కాలు జారి ఎముకలు విరుగుట, పాము కాటకు గురియగుట, తీవ్రమగు జ్వరముచే పీడితుడగుట, ఆయుధముచే గాయపడుట వంటి ఆకస్మిక దౌర్భాగ్యముకు గురి అయినప్పుడు మనుజుడు హరినామమును ఉచ్చరించి మరణించినచో అతడు ఎంతటి పాపి అయినను వెంటనే నరకయాతన నుండి విమోచనను పొందవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత 8.6 యందు ఇట్లా చెప్పబడినది, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతేన కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా భావితః. ఓ కౌంతేయ, దేహంను త్యజించినప్పుడు మనుజుడు ఏ భావంను స్మరించునో అదే భావంను అతడు నిశ్చయంగా పొందును. హరికృష్ణ మహామంత్ర జపము అలవాటైన వాడు ఏదేని ప్రమాదమునకు గురైనప్పుడు సహజంగా ఆ మంత్రమునే ఉచ్చరించును. అయినను అటువంటి అలవాటు కానీ అభ్యాసము కానీ లేనప్పటికీ ప్రమాదవశమున మరణము ఆసన్నమైనప్పుడు మనుజుడు ఏదో ఒక విధంగా హరినామమును ఉచ్చరించగలిగినచో మరణాంతరము నరకయాతన నుండి బయటపడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇవన్నీ కూడా ఎలా, ఇక్కడ చెప్పినటువంటి కండిషన్స్ అన్ని కూడా ఎలా వస్తాయి, ఇంటి కప్పు పడిపోవడము, రోడ్ యాక్సిడెంట్ అవ్వడము, కాలు జారి వెముకలు విరగడము, పాము వచ్చి కాటు వేయడము, లేకపోతే జ్వరంతో పీడితుడు అవ్వడము, లేకపోతే ఏదైనా ఆయుధం చేత
చనిపోయేలాగా గాయపడేటువంటిది ఉండడము. సో ఇలాగ ఆకస్మికంగా మనకు వచ్చేటువంటి యొక్క కష్టాలు, లేకపోతే కనుక మరణం సంభవించేటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నప్పుడు, సో ఎవరైతే కనుక హరినామాన్ని కనుక ఉచ్చరించి చనిపోయారంటే కనుక ఏమవుతుంది, వాడు ఎంత పాపి అయినా సరే కూడా నరక యాతన నుంచి విమోచన పొందుతాడంట. సో నరక యాతన నుంచి విమోచన పొందుతారు. సో కాబట్టి ఎవరైతే కనుక మనం చెప్పుకున్నాం యమ్యం వాపి స్మరణ భావం శ్లోకంలో చెప్పుకున్నాం, చనిపోయేటప్పుడు మన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో, దేని గురించి అయితే కనుక మనకు ఆలోచిస్తున్నామో ఆ విధమైనటువంటి భావాన్ని మనం పొందుతాము అని చెప్పి మనకి స్వామి చెప్పారు. సో కాబట్టి ఎవరైతే కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని ఎవరైతే కనుక జపిస్తూ వాళ్ళు చనిపోతారో ఏమవుతుంది, అటువంటి వాళ్ళు ఏమవుతుంది, నరక యాతన నుంచి బయటపడతారు అని చెప్పి చెప్తున్నారు. గురూణాం చ లఘూనాం చ గురూణి చ లఘూని చ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాంతి మహర్షిభిః. సునీత మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము చంద్ర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఘోరమగు పాపమునకు అధికమైన ప్రాయశ్చిత్తము, అల్ప పాపమునకు అల్పమగు ప్రాయశ్చిత్తము చేసుకొనవలెనని మహర్షులు విద్వాంసులు నైన ప్రామాణికులు నిర్ధారణము చేసిరి. కానీ హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములు అధికమైనవి, అల్పమైనవి అయిన సమస్త పాపములను నశింపచేయగలవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం. సాంబుడు కౌరవుల శిక్షను తప్పించుకొనిన వృత్తాంతమును శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు ఈ సందర్భంగా ఉదహరించారు. సాంబుడు దుర్యోధనుని కుమార్తెను ప్రేమించి ఉండను. రాజకుమారుడు పరాక్రమం ప్రదర్శించినదే రాకుమార్తె లభించదు కనుక సాంబుడు ఆమెను అపహరించెను. అందువల్ల కౌరవులు అతన్ని జయించిరి. పిమ్మట అతన్ని రక్షించుటకు బలరాముడు వచ్చినప్పుడు గొప్ప వాగ్వాదము కలిగెను. ఆ వాదము ఎంతకు పరిష్కారం కానందున బలరాముడు తన బల ప్రదర్శనమును చేయగా హస్తినాపురంను కంపించను. గొప్ప భూకంపముచే ఆ నగరమే నాశనమైనట్లుగా గోచరించును. దానితో అంతయు సద్దుమణిగి సాంబునికి దుర్యోధనుని కుమార్తెతో వివాహం జరిగాను. సారాంశమైనగా ప్రతి ఒక్కరూ కృష్ణ బలరాముచే ఆశ్రయించవలెను. వారి మహనీయమగు శక్తిని ఈ భౌతిక జగత్తునందు ఏదీ జయించజాలదు. పాపం ఎంత ప్రబలముగా ఉన్నప్పటికీ మనుషుడు హరి కృష్ణ బలరామ నారాయణ అని నామోచ్చారణ కావించినచో ఆ పాపమంతయు శీఘ్రంగా నశించిపోవును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్తారు ప్రాయశ్చిత్త విధానం గురించి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. సో చిన్న పాపం చేస్తే కనుక చిన్న ప్రాయశ్చిత్తం చేయాలి, పెద్ద పాపం చేస్తే కనుక చాలా ఎక్కువ ప్రాయశ్చిత్తం చేయాలన్నమాట. కానీ హరే కృష్ణ మహామంత్రానికి అలాంటివి చిన్నది పెద్దది అని ఏముండదు. చిన్నదానికైనా పెద్దదానికైనా సరే కేవలం హరే కృష్ణ మహామంత్రం చేస్తే కనుక చిన్న పాపాలైనా సరే పెద్ద పాపాలైనా సరే ఏవైనా సరే మొత్తం అన్ని కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు వృత్తాంతంలో యొక్క సాంబుడు యొక్క వృత్తాంతం చెప్తున్నారనమాట. సో దుర్యోధనుడికి లక్ష్మణ అనేటువంటి కుమార్తె ఉంటుందన్నమాట. సో ఆ యొక్క కుమార్తెను ఏం చేస్తాడు అంటే కనుక హస్తినాపురం వెళ్ళి సాంబుడు ఆవిడ్ని కిడ్నాప్ చేసి తీసుకొద్దామని చెప్పి చేస్తారనమాట. ఎందుకంటే కనుక ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేటువంటిది చాలా కామన్ అనమాట క్షత్రియులకి అనమాట. సో సాంబుడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తూ ఉంటాడు లక్ష్మణాన్ని. తీసుకొచ్చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఈ యొక్క విషయం తెలుస్తుంది అనమాట దుర్యోధనుడికి, భీష్ముడికి. అప్పుడు పాండవులు కూడా అక్కడే ఉంటారు, హస్తినాపురంలో ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఏం చేస్తారు, సాంబుడిని అరెస్ట్ చేసేస్తారు. ఈ యొక్క విషయము తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అనమాట. ద్వారకాలో ఉన్నటువంటి యొక్క యాదవులందరికీ కూడా తెలుస్తుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా లేదు వెంటనే హస్తినాపురం మీద దండెత్తాలి, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసి మనం సాంబుడిని తెచ్చుకోవాలని అనుకుంటారనమాట. అప్పుడు బలరాముడికి చెప్తారనమాట వాళ్ళందరికీ కూడా, లేదు లేదు అదేం అవసరం లేదు అని అంటాను, దుర్యోధనుడు నా శిష్యుడే, నేను చెప్పిన మాట వింటాడు, ఏం పర్వాలేదు, నేను వెళ్ళి దుర్యోధనుడిని కన్విన్స్ చేసి సాంబుడిని తీసుకుని వస్తాను అని చెప్పి చెప్తారనమాట. సో చెప్పినట్లుగానే దుర్యోధనుడు ని కన్విన్స్ చేద్దాం అని చెప్పేసి బలరాముడు హస్తినాపురానికి వస్తారనమాట.
హస్తినాపురం అంటే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి ఢిల్లీ అన్నమాట. సో హస్తినాపురానికి వచ్చిన తర్వాత మెసేజ్ పంపిస్తారనమాట. సో ఒక మెసేజ్ పంపిస్తారు. సో ఇలాగ వచ్చారు, మా యొక్క సాంబుడిని రిలీజ్ చేయండి, సో లక్ష్మణాన్ని కూడా ఇస్తే కనుక మేము వెళ్ళిపోతాము, ద్వారకకు తీసుకుని వెళ్తామంటే కనుక వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోకుండా ఏం చేస్తారు, ఇంకా యుద్ధం చేయడానికి వస్తారనమాట. మొత్తం భీష్ముడు మిగతా కౌరవులు సైన్యం అంతా కూడా. బలరాముడికి చాలా కోపం వస్తుంది అనమాట. వచ్చి ఏం చేస్తారు, బలరాముడు ఆయన యొక్క కాలుతోటి యమునా నదీ తీరం దక్షిణ భాగంలో ఆయన తొక్కుతారనమాట. కాలుతోటి తొక్కితే కనుక మొత్తం హస్తినాపురం ఇలా ఉంటుంది కదా, భూమి అంతా కూడా ఇలాగ టిల్ట్ అయిపోతుంది ఒక పక్కకి. ఇప్పటికి కూడా చూస్తే కనుక యమున వైపు ఢిల్లీ అంతా కూడా ఇలా టిల్ట్ అయి ఉంటుంది కొంచెం. సో అలాగా టిల్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ భూకంపం వచ్చేసిందా అని అనుకుంటారు అనమాట అందరూ కూడా. అది లోతట్టు ప్రాంతం అయిపోయింది అనమాట. ఎక్కడైతే గనక ఈయన బలరాముడు ఆ యొక్క బలం పెట్టారో అదంతా లోతట్టు ప్రాంతం అయిపోయింది. సో అప్పుడు వెంటనే దుర్యోధనుడు మొత్తం భీష్ముడు అందరూ కూడా ఏంటంటే పరిగెత్తుకుని ఎవరి దగ్గరికి, బలరాముడి దగ్గరికి వస్తారనమాట. వచ్చి ఇదిగో మీ యొక్క సాంబుని తీసుకెళ్ళిపోయింది, ఇదిగోండి మా కుమార్తె ఉంది, ఈవిని కూడా గెలుచుకున్నాడు సాంబుడు, కాబట్టి వీళ్ళిద్దరిని పంపించేస్తాము, ఇంక మమ్మల్ని ఏమీ చేయకండి, క్షమించండి అని చెప్పేసి దుర్యోధనుడు ఆ యొక్క కౌరవులు అందరూ కూడా ఏమవుతారు, బలరాముడి యొక్క కాళ్ళ మీద పడతారనమాట. సో అప్పుడు బలరాముడు ఏం చేస్తారు, సాంబుడిని లక్ష్మణాన్ని తీసుకుని కూడా ఆయన ద్వారకకు వెళ్ళిపోతారనమాట. సో అదే వృత్తాంతం ఇక్కడ చెప్తున్నారనమాట. మనకి ఎంతటి శక్తి ఉన్నా సరే, మనకి ఎంతటి క్షమత ఉన్నా సరే, మనం ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడిని, నారాయణుణ్ణి, లేకపోతే బలరాముణ్ణి, వాళ్ళ యొక్క ఆశ్రయం మనము తీసుకోవాలన్నమాట. సో 5వ స్కందంలో మనము చూసాం మొత్తం విశ్వం అంతా కూడా ఎలా ఉంటుంది, ఎంత పెద్ద సైజు ఉంటుంది అని చెప్పి మనం చూసాం అది. సో మనకు ఉన్నటువంటి శక్తి ద్వారా దీన్ని దాటి వెళ్ళాలి అని అంటే కనుక అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. జరగనే జరగదు. కేవలము శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప ఉంటేనే, అంతే నారాయణ స్మృతి చేస్తే మాత్రమే మనము భగవద్ధామానికి, ఈ యొక్క నరక యాతనల నుంచి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనము తప్పించుకోగలుగుతాం అన్నమాట. సో మిగతా శ్లోకాలు రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి కోటి వైష్ణవ వైష్ణవ వృందకి బృందకి జయ. శ్రీల ప్రభుపాదికి ప్రభుపాదికి జయ. జై. నితాయ్ గౌర గౌర ప్రేమానందే. ప్రేమానందే. హరి హరి హరి. హరి బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ధన్యవాదములు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.